వచ్చిన రెడ్ కార్పెట్ పార్టీ బలోపేతమే ముఖ్యం, పంతాలు పగలు వద్దు, క్షేత్రస్థాయి కార్యకర్త పార్టీకి వెన్నెముక, బీజేపీ బీఆర్ఎస్ గ్రౌండ్ క్లియర్ చేయాలి, డీసీసీలకు మీనాక్షి నటరాజన్ ఆదేశాలు, త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు, 10 ఏళ్ల పవర్ కోసం చేరికలు తప్పనిసరి అంటున్న సీనియర్లు. అంటే బీఆర్ఎస్ నుంచి వచ్చిన లేకపోతే ఇంకో పార్టీ నుంచి వచ్చిన కబ్జాకోర్లు, దొంగలు, దోపిడీగాళ్ళు వచ్చి ఎవడొచ్చినా తీసుకుంటారా? తీసుకోండి. నాశనం అవుదామంటే ఎవడొద్దు అంటాడండి? మేము నాశనం అవుతాం అంటే ఎవడొద్దు అంటాడు? ఆల్రెడీ ఆ పటాన్ చెరువు సంగారెడ్డిలో ఎటు కాకుండా పోయారు, మిగతా ఆడ గద్వాల్లో ఎటు కాకుండా పోతున్నారు. అన్ని నియోజకవర్గాలు ఇదే పరిస్థితి ఉన్నది. మేము చస్తాం, మేము నాశనం అవుతాం అంటే ఎవడొద్దు అంటాడు? ఎవడాపుతాడు మిమ్మల్ని? వచ్చిన రెడ్ కార్పెట్ పార్టీ బలోపేతమే ముఖ్యం, పంతాలు పగలు వద్దు, క్షేత్రస్థాయి కార్యకర్త పార్టీకి వెన్నెముక, బీజేపీ బీఆర్ఎస్ గ్రౌండ్ క్లియర్ చేయాలి, డీసీసీలకు మీనాక్షి నటరాజన్ ఆదేశాలు, త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు, 10 ఏళ్ల పవర్ కోసం చేరికలు తప్పనిసరి అంటున్న సీనియర్లు. అంటే బీఆర్ఎస్ నుంచి వచ్చిన లేకపోతే ఇంకో పార్టీ నుంచి వచ్చిన కబ్జాకోర్లు, దొంగలు, దోపిడీగాళ్ళు వచ్చి ఎవడొచ్చినా తీసుకుంటారా? తీసుకోండి. నాశనం అవుదామంటే ఎవడొద్దు అంటాడండి? మేము నాశనం అవుతాం అంటే ఎవడొద్దు అంటాడు? ఆల్రెడీ ఆ పటాన్ చెరువు సంగారెడ్డిలో ఎటు కాకుండా పోయారు, మిగతా ఆడ గద్వాల్లో ఎటు కాకుండా పోతున్నారు. అన్ని నియోజకవర్గాలు ఇదే పరిస్థితి ఉన్నది. మేము చస్తాం, మేము నాశనం అవుతాం అంటే ఎవడొద్దు అంటాడు? ఎవడాపుతాడు మిమ్మల్ని?